అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ యానిమల్ హిట్స్తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా తన ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. చిరు ఫోటో తన ఇంట్లో ఉండడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. ఆ ఇమేజెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతవరకు బాగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడం సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ అన్నమాట కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా ఇంటర్వ్యూల్లో ఎన్నోసార్లు చిరుతో సినిమానా అని ఆశ్చర్యపోయాడు సందీప్. అలాంటప్పుడు చిరుతో ఎందుకు సినిమా కమిట్ కాలేకపోతున్నాడు? ఆల్రెడీ రెబల్ స్టార్తో స్పిరిట్ తీసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా ఉంది. ఆ తర్వాతే ఎన్టీఆర్తో సినిమా అంటున్నారు. ఆ లెక్కన మ్యాన్ ఆఫ్ మాసెస్ తర్వాతే చిరంజీవితో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉంటుందా? జస్ట్ వాచ్ ఇట్. సందీప్ రెడ్డి వంగ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి ఆరాధన మూవీ తాలూకు ఫోటో ఒకటి కనిపించింది. ఆ పిక్ని తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ మధ్య మాస్టర్లో సిగరెట్ తాగుతూ తాను సీరియస్గా డైలాగ్ చెప్పే సీన్లో చిరు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడో కూడా చెప్పాడు. ఈ రెండు సంఘటనలతో సందీప్ రెడ్డి వంగ మెగా అభిమాని అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పవర్ స్టార్ అంటే కూడా తనకి పిచ్చి అభిమానం అని ఆల్రెడీ తేల్చేశాడు. అయితే ఇంత అభిమానం ఉంది, చిరుతో సినిమా తీయాలి అనేది తన డ్రీమ్ అని తన ఇంటర్వ్యూస్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆ సెన్సేషనల్ కాంబినేషన్ మాత్రం ఓకే కాలేదు. ప్రజెంట్ రెబల్ స్టార్తో స్పిరిట్ని ఉగాదికి లాంచ్ చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తెరకెక్కుతోంది. ఆ తర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సినిమా ఉండొచ్చుట. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ రేంజ్ మూవీ తీయాలనేది సందీప్ ప్లానింగ్ అని తెలుస్తోంది. మరి పుష్ప 2 రిలీజ్కి ముందే అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి అంటే అక్కడ ఆన్సర్ లేదు. వరుసగా ప్రభాస్, రణబీర్ కపూర్, ఎన్టీఆర్, చిరులతో సినిమాలు ప్లాన్ చేస్తూ ట్రెండ్ సెట్టింగ్ ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు సందీప్. అంతా బాగానే ఉంది, కానీ చిరు లాంటి స్టార్డమ్ ఆర్టిస్ట్తో సందీప్ రెడ్డి సినిమా అంటేనే డెఫినెట్గా ఒకప్పటి చిరును ఊహించుకుంటారు. ఖైదీ నెంబర్ 150 నుంచి మొన్నటి ఆచార్య, భోళా శంకర్ వరకు చిరు ఎక్కువగా కామెడీ, మాస్ డ్రామాలే చేశాడు. సీరియస్ మాస్ ఎమోషనల్ డ్రామా మాత్రం రావాలంటే అది సందీప్ రెడ్డి వంగాలటి మేకర్ డైరెక్షన్లోనే సాధ్యపడుతుంది. కొత్తగా చిరులో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం సందీప్ రెడ్డి చేయాలనుకుంటున్నాడు. చిరుతో సినిమా తన డ్రీమ్ అని ఎప్పుడో తేల్చాడు. సో కరెక్ట్ కథ కుదిరితే మెగా ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఎంత చిరుతో తమ సినిమా తీసేందుకు మెంటల్గా ప్రిపేర్ అయినా స్పిరిట్, యానిమల్ పార్క్ తర్వాత ఎన్టీఆర్ మూవీ తీసాకే మెగా కాంపౌండ్లో అడుగు పెడతాట సందీప్.